మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మనందరి ఎడల ఉండాలి. దేవుని కృప ఉన్నప్పుడు మనకేమవుతుందంటే మన యొక్క పాపములకి ప్రాయశ్చిత్తమే కాదు, మనకింకా దేవుడు ఏదో ఒక విషయంలో మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తాడు. అసలు ఏంటి ఈ కృప అంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి దొంగతనం చేసినప్పుడు ఆ దొంగతనం చేసిన దాన్ని బట్టి అతనికి శిక్ష విధించాలి. కానీ ప్రజలందరూ కలిసి సరే ఆ దొంగను విడిచిపెట్టండి అంటే అది దయ లేదా కరుణ. అయితే ఆ విధంగా విడిచిపెట్టబడిన ఆ వ్యక్తిని మళ్ళీ పిలిచి ఎంతో కొంత డబ్బు సహాయం చేసి ఇక నుంచి నువ్వు ఈ విధంగా దొంగతనం చేయొద్దు, మంచిగా బ్రతుకు అని చెప్పి ఇచ్చే ఆ అమౌంట్ని కృప అంటారు. అదేవిధంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని దయతలిచి తన యొక్క దయతో క్షమాపణతో మనకి రక్షణ సిద్ధపరిచాడు. ఆయన మనకి తన రక్తాన్ని ఇచ్చి ప్రాణం పెట్టి రక్షణ సిద్ధపరిచాడు. అయితే అది పొందుకున్న మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఆయన కృప మనకు వస్తుంది. ఏమొస్తుంది కృపలో అంటే, మనకు కావాల్సిన ప్రతి అవసరము ఆయన కృపలో నెరవేరుతుంది. మనకు ఏది కావాలన్నా, అది ఆరోగ్యం కావచ్చు, మన బిడ్డల యొక్క మంచి భవిష్యత్తు కావచ్చు, లేకపోతే మన యొక్క ఫ్యూచర్ ప్రణాళికలు, లేకపోతే ఏదైనా కావచ్చు. ఈ లోకంలో మనకు కావాల్సిన ప్రతిదీ ఆయన కృప ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది. అయితే మనం ఏం చేయాలి? ఆయన కృపను మనం పొందుకోవాలంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సంబంధం పెట్టుకోవాలి, ఆయనతో ప్రతిరోజు బైబిల్తో మనం మాట్లాడుతూ ఉండాలి, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండాలి. అప్పుడే మనం అడిగినప్పుడు ఆయన మనకి ఏదైనా ఇస్తాడు. కాబట్టి ఆయన కృప కోసం వేడుకుందాం. ఆయన కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.